సంఖ్యాకాండం 21. సంఖ్యాకాండం 21. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారి పట్టణములను నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈ ఆబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమెరలను నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. అక్కడ నుండి వారు బేరుకు వెళ్ళిరి. యెహోవా, జనులను పోగు చేయము, నేను వారికి నీళ్లు ఇచ్చదనని మోషేతో చెప్పిన బావి అది. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి.
మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమెరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. ఇశ్రాయేలీలు వానిని కత్తివాత హతం చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని ఇబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకొనిది. అమ్మోనీయుల పొలిమెర దుర్గమునై అయినది. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను. సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోని యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టుతిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫహు వరకు దాన్ని పాడు చేసితిమి. అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసితిమి. మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారి దాని గ్రామములను వశం చేసుకొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము. నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికిని చేయుదువు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం కనాను దేశం వైపు. ఒక్కొక్క రాజు వారిని ఎదుర్కోవడం, కొంతమంది దారి కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. మీ పొలములో కూడా పోము, రాజమార్గములోనే వెళుతాము అంటే కూడా ఒప్పుకోకుండా కూడా ఉన్నారు. అదాదు రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మొదటి వచనములో
వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీలు ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవలసిన పరిస్థితి. కొంతమందిని చెరగా పట్టుకున్నారు. ఆరాదు రాజు చెరగా పట్టుకొని పోవడం కూడా ఒక విధంగా వాక్యములో మనకు ప్రభు ఈ లోకానికి వచ్చినది చెరలో ఉన్న వారిని విడిపించడానికి. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి ఒక విధంగా దేవుడు ఇశ్రాయేలు జీవితంలో కూడా అనుమతించాడు. దేవుడు విడిపించలేని శక్తులు, రాజులు ఎవరు ఉండరు. ఎలాంటి చెరలో నుండైనా దేవుడు విడిపించగలడు అని ఇప్పుడు రుజువు కావాలి. ఒక విధంగా చీకటి శక్తుల చెర నుండి మనం విడిపించబడాలి. అది అన్నిటికంటే ముఖ్యం. శత్రు యొక్క కోట గోడలన్నీ కూలగొట్టాల. మన ప్రార్థనా జీవితమే అలాంటి కార్యం చేస్తుంది. మన విధేయత జీవితం. ఆ మాట చదువుకుంటాం. 2 కొరింథీ 10. నాలుగు 5 వచనాలు ఎవరైనా చదవండి. మా యుద్ధోపకరణములు దుర్గములను పడద్రోయ జాలినంత బలం గలవై ఉన్నవి. 5 చెరపట్టి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి శత్రు యొక్క దుర్గములను పడద్రోయ జాలునంత బలం కలిగిన ఆయుధాలు శరీర సంబంధమైన ఆయుధాలు కావు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు అనగా ప్రార్థన. మన జీవితము ఒక విధంగా ప్రభు చెరలో ఉండాలి. వేరే వాళ్ళు మనల్ని చెరగా పట్టుకునే పరిస్థితి కంటే ఒక విధంగా మన చెరలో మనం ఉండకుండా, సైతాను చెరలో మనం ఉండకుండా ప్రభు చెరలో మనం ఉండాలి. లేదా ప్రభువుకు పూర్తిగా లోబడాలి. ఎంతగా లోబడాలంటే ఆలోచనలో కూడా లోబడాలి. క్రీస్తు చెరలోనికి మనలోని తీసుకొని రావాలి. అప్పుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు కంటే మించిన బలవంతులు ఎవరు లేరు. మనం ప్రభువుకు లోబడి పూర్తిగా ఆయన చెరలో ఉంటే ఇంకా ఏ అధికారులు మనలను చెరపట్టలేరు. ప్రభు చెరలోనే మనం ఉండాలి. అది మనకు క్షేమం. అప్పుడు మన ప్రార్థన కూడా ఫలిస్తుంది. శత్రు యొక్క దుర్గాలను కూడా పడగొడతాం. అప్పుడు శత్రు వశములో ఉన్నవారిని కూడా మనం విడిపించగలుగుతాం. ఇది మన ప్రార్థన. శత్రు చెర మనం ఉండవలసింది ప్రభు చెరలో ఉండాలి.
అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యంలో ఏమంటాడు? నేను క్రీస్తు యేసు ఖైదీని, అంటే యేసు ప్రభు ఖైదీలో చెరలో ఉన్నాను నేను. ఎంత మాట అంటాడు. ఎఫెసీ 3:1, ఎఫెసీ 3:1. ఈ హేతు చేత మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీని. కాబట్టి యేసు ప్రభు చెరలో నేనున్నాను. యేసు ప్రభు నన్ను బంధించేశాడు. నేనిప్పుడు యేసు ప్రభు యొక్క స్వాధీనములో ఉన్నాను. పూర్తిగా ఒక నేరస్తుని బంధించినట్టు నేను యేసు ప్రభు యొక్క బంధకములో ఇష్టపడి ఉన్నాను. నేను స్వాతంత్ర్యము కోరను. ఇంకెవరి చెరలో ఉండను. ప్రభు చెరలోనే ఉంటాను. నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని. పౌలు యొక్క సమర్పణ, తన యొక్క తీర్మానం అలాగుండింది. సరే, ఇశ్రాయేలును మరి ఆరాదు రాజు చెరగా పట్టుకొని పోయినాడు. అది కూడా ఇశ్రాయేలుకు ఒక పరీక్ష. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కనాను ప్రాంతంలో ఉన్న రాజులందరినీ వారు జయించాలా, వారి పట్టణాలను, వారి విగ్రహాలను, వారిని కూడా పూర్తిగా నాశనం చేయాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అందుకే వారు దేవునికి మొక్కుకున్నారు. దేవా, మీరు మాకు ఈ రాజును అప్పగిస్తే, 2వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నువ్వు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల ఏం చేస్తారట? పట్టణములను నీ పేరిట నిర్మూలం చేసేదారు. దేవుడు చెప్పింది కూడా అంతే. వాళ్ళను బతకనియొద్దు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు, వాళ్ళ విగ్రహాలను కూడా, బలిపీఠాలను కూడా ఉండనీయొద్దు. పూర్తిగా నాశనం చేయాలి. వాళ్ళను బ్రతకనిస్తే కూడా వారు మీకు శూలముగా తయారవుతారు, ముళ్ళులాగా తయారవుతారు. కాబట్టి కనాను దేశంలో ఉన్న వారి ఎడల వారు చేయవలసిన 10 అంతేనని ప్రభు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు వారు ప్రభువుకు మొక్కుకుంటున్నాడు. దేవా, మీరు వారిని మా చేతికి అప్పగిస్తే వారిని మేము పూర్తిగా నాశనం చేస్తాం. దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసుకోవడం కూడా మంచిదే. ఒక తీర్మానం, ఒక పూర్తి నిర్ణయం, ఒక విధంగా దేవునికి మొక్కుబడి, మాట ఇచ్చి దాన్ని తప్పకుండా నెరవేర్చాలి అని ఒక తీర్మానం చేసుకోవడం దేవుని ప్రజలకు క్షేమం. ఒక కృతజ్ఞత, సమర్పణ. ఏదో దేవుని ఆశ్రయించడమో కృతజ్ఞత చెల్లించడమో అంతవరకే సరిపోదు. మొక్కుబడి కూడా చేసుకోవాల. దేవునికి మాట ఇవ్వాల, ఆ మాటకు కట్టుబడి ఉండాల. అది మంచిది. మరి మీరందరూ మొక్కుబడులు చేసుకున్నారు కదా. సేవకు వచ్చే విషయంలో
మరి ఆ మొక్కుబడికి నమ్మకంగా కొనసాగుతున్నారా, స్థిరంగా ఉన్నారా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే దేవునికి మాట ఇస్తే దానిలో తప్పిపోకూడదు. ఇంకా మొక్కుబడి చెయ్యకుండా ఉండేది మంచిది, నెరవేర్చకపోతే అని కూడా ఉంది. దేవునికి మొక్కుబడి చేశామంటే అది తప్పకుండా నెరవేర్చాలి. ఎంతోమంది కష్టతరమైన మొక్కుబడులు కూడా చేసుకొని దాన్ని నెరవేర్చినట్టు కూడా చదువుతాం. దావీదు రాజు కూడా మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నేను ఇంక నిద్రపోను, నా కంటికి నిద్ర రానియను. మనమేమంటాము? మేము ప్రేయర్ మీటింగ్కి వచ్చి కూడా ఇక్కడ కూడా నిద్రపోతాం. ఎట్లా మరి? నా కంటికి నిద్ర రానియను, యెహోవా కొరకు. ఆ మాట చదవండి, 132వ కీర్తన. యెహోవా కొరకు నేనొక నివాస స్థలం కట్టేదాకా. 132 అంతేనా? ఎన్న వచనం? 3వ వచనం చదవండి. మొక్కుబడి చేసేదను ఎట్లనగా యెహోవాకు స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలం చూచు వరకు, గుడారములో ప్రవేశింపను, మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. చూడండి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు, ఎంతగా ప్రయాసపడి ఉంటాడు, ఎంతగా పట్టుదలతో జీవించి ఉంటాడు. మందిరం కట్టబడేదాకా. మళ్ళీ చివరికి దేవుడేమంటాడు? నువ్వు కట్టొద్దు అంటాడు. సర్లే కట్టొద్దు అంటే మొత్తం మానుకుంటా అంటాడా? లేదు. మొత్తం సామగ్రి సమకూర్చి కుమారునికి అప్పగిస్తాడు. నమూనా కూడా పొంది రాతపూర్వకంగా సొలొమోనుకి అప్పగిస్తాడు. తన బాధ్యత పూర్తిగా నెరవేరుస్తాడు. కాబట్టి దేవునికి ప్రమాణం చేస్తే అట్లా ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రమాణం చేస్తున్నారు, ఈ రాజును కానీ మా చేతికి అప్పగిస్తే నేను వారిని నిర్మూలం చేస్తా. నిజంగానే దేవుడు అప్పగించాడు, వారిని పూర్తిగా నిర్మూలం చేశాడు. అందుకే ఆ పేరుకు కూడా, ఆ స్థలానికి కూడా ఏం పేరు పెట్టారు? హోర్మా అనే పేరు పెట్టబడెను. అంటే సంపూర్ణ నిర్మూలం చేయబడిన పరిస్థితి. మనం కొన్ని విషయాలు పూర్తిగా నిర్మూలం చేయవలసిన విషయాలు కూడా ఉంటుంది. అది ఉంచుకోకూడదు, అది మన జోలికి రాకూడదు. ఆదిమ దినాల్లో మరి భక్సింగ్ గారు కూడా చాలా గట్టిగా చెప్పేవారు, ఎవరైనా నిజమైన మారుమనసు పొందితే వారి దగ్గర ముందు పాత అలవాట్లు, పాపపు అలవాట్లకు సంబంధించి ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా నాశనం చేయాలి. కొంతమంది తాగుడు మానేస్తారు, మిగిలిన బాటిల్ వేరే వాళ్ళకి ఇస్తారు. అది కూడా తప్పే. ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని నాశనం చేయాలి. కొంతమంది సినిమా పాటలు ఇంకా పెట్టుకుంటారు. కాబట్టి పూర్తిగా నాశనం చేయడం. అపోస్తల కార్యంలో ఒక సందర్భంలో చూడండి, 19 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 19 యాక్ట్స్ 19:19. మరియు
మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయ. మాంత్రిక విద్య పుస్తకాలు అంత విలువైన పుస్తకాలు ఎవరికైనా ఇవ్వచ్చు కదా? లేదు. లేకుంటే దాచిపెట్టుకోవచ్చు కదా? ఎవరికైనా అమ్మొచ్చు కదా? కావాలంటే అమ్మొచ్చు. కానీ కాల్చివేశారు. ఒక విధంగా దేవుని ప్రజలకు ఉండవలసిన తీర్మానం, ఒక పాప సంబంధమైన దేవునికి అసహ్యమైన కార్యాలు ముందు చేసినవి ఎదుట వచ్చింది, లేదా వారితో కలవడానికి సంబంధం కలిగి ఉండడానికి దేవుని ప్రజల మధ్యలో అది రావడానికి, దాని ప్రభావం ఎక్కడైనా ఎవరికైనా రావడానికి ఆస్పదం ఇవ్వకుండా పూర్తిగా నాశనం చేయాలి. అంటే దేవుని ప్రజలు పరిశుద్ధులుగానే ఉండాలి. దేవుని ప్రజలు అన్యజనులను, కనానీయులను బ్రతకనీయకూడదు. వారి ఆచారములు ఏది నేర్చుకోకూడదు. వారికి తమ పిల్లల్ని కూడా వివాహ సంబంధానికి ఇవ్వకూడదు. అన్యుల పిల్లల్ని కూడా తీసుకోకూడదు. వీళ్ళు వారి విగ్రహాలు, బలిపీఠాలు అన్నీ పడగొట్టాల. వారిని కూడా బ్రతకనీయకూడదు. దేవుడు చెప్పిన షరతులు ఎంత ఖచ్చితమైంది. ఎందుకంటే దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత ఇశ్రాయేలీలు కొంత దారిలో ఆయాసపడ్డారు. 4-5 వచనాలు. మోషేకు మరలా 5వ వచనంలో మోషేకును దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి మళ్ళీ అదే మాటలు, మేము ఐగుప్తులో చేస్తే బాగుండు. ఇక్కడే చావచ్చు కదా, ఐగుప్తులో చేస్తే బాగుండు. మాకు ఆహారం సరిగా లేదు, నీళ్లు లేవు. ఇంకేమన్నారు? చనిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అబ్బిస్ గారు చెప్పేవారు, హెబ్రోన్లో మార్పు ఏంటంటే ఒకరోజు అన్నం పప్పు, ఇంకొక రోజు పప్పు అన్నం. అదే మార్పు. ఒకరోజు అన్నం పప్పు, ఇంకో రోజు పప్పు అన్నం. ఆయన భలే తమాషా చేసేవాడు. సరే, ఏదైనా మనం తృప్తిగా ఉండాలి. మనకు భోజనం రుచి కాదు ముఖ్యం. కొన్నిసార్లు చాలా రుచిగా ఉండేది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దానియేలు ఏం కోరాడు కదా? శాకాహారమే కోరాడు, రాజు భోజనము కోరలేదు. దేవుడు ఆశీర్వదించాడు. అంత విశ్వాసం. అసలు మన్నాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా మన్నా అంటే దేవదూతల ఆహారం, అంతే కదా? ఆ మాట చదవండి. కీర్తనలు 78:25. కీర్తనలు 78:25. ఎవరన్నా దేవదూతల ఆహారం
ఆ, దేవదూతల ఆహారం అంటే మామూలు ఆహారం కాదు. ఎందుకంటే మన్నా ఒక విధంగా శ్రేష్టమైన ఆహారం. ఎందుకంటే వారి ప్రయాణం అంతటిలో కూడా వారెవరు బలహీనులుగా లేకుండెను. తర్వాత కాళ్ళు వాయలేదు. తర్వాత చెప్పులు అరగలేదు. తర్వాత బట్టలు చినుగలేదు. ఎవరన్నా 40 సంవత్సరాలు ఒకే చెప్పు వేసుకున్నారా? ఇక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి కాళ్ళు వాయని వారు ఎవరైనా ఉంటారా? అంటే దేవుడు శ్రేష్టమైనది ఇచ్చాడు అనే దానికి రుజువు. ఆయన ప్రజలు ఏదో రుచి లేదు అని సనిగారు. కాబట్టి అలాగ చేయకూడదు. అందుకే దేవుడు వారి మీదికి ఏం పంపాడు? తాపకరమైన సర్పములను పంపాడు. 6వ వచనం అందరు కలిసి చదవండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయి. ఎందుకో నేను ఈ వాక్యము మరలా గుర్తు చేసుకోగానే ఈ తలంపు వచ్చింది. చైనా వాళ్ళ దగ్గరికి సర్పములను పంపితే కూడా వాళ్ళు తినేసేవాళ్ళు. మంచిగా తలకాయ కోసేసి మంచిగా ఫ్రై చేసుకునేవాళ్ళు. సామాన్యులు కాదు. ఈ కరోనా వైరస్కు ఒక విధంగా మూలకారకులు వాళ్ళే. వాళ్ళు ఏమేమి తింటారో సర్పము అంటే బైబిల్లో మొదటి నుండి చదువుతున్నాం. అది కుయుక్తి గలది. జంతువులన్నిట్లో కుయుక్తి గలది. చదవండి. ఆదికాండం 3:1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. మన స్వభావంలోనికి దేవుడు మనలను సృష్టించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ ఇప్పుడు అదే ఆ మాట ప్రసంగిలో ఉంది కదా, 7:29 ఏమో చూడండి. ప్రసంగి. దేవుడు మనలను సృష్టించిన స్థితిలో మనం ఇప్పుడు లేము. పాపం చేసినందుకు మన స్వభావంలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటి? 7:29 చదవండి. కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. యంత్రములు కాదు. యంత్రమైతే పర్లేదు. తంత్రం, కుయుక్తి, నటన, లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను ప్రవర్తించడం, వంకర స్వభావం.
దాని నుండి మనం తప్పించబడాలి. యథార్థంగా జీవించేటట్టు దేవుడు మనలను తన స్వభావం మనకిచ్చి పుట్టిస్తే, సైతాన్ పాపం చేయించి తన స్వభావమైన కుయుక్తి మన స్వభావములోనికి కలిపాడు, తెచ్చాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. సర్పం అంటే సర్పములో విషం ఉంటుంది, విషం. కాబట్టి మన నాలుక క్రింద విషం ఉంటుంది అని రాయబడి ఉంది, చూడండి. రోమా 3:13. రోమా 3:13. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు. పెదవుల క్రింద సర్ప విషమున్నది. పైన కాదు, పైనంతా బాగానే ఉంటుంది. పెదవుల క్రింద. కొన్నిసార్లు ఎంతో తీయగా మాట్లాడతాం కదా, ఎంతో మంచి విధానంలో మాట్లాడతాం, కానీ లోపట ఏదో ఒకటి కీడు చెయ్యాలని ఒక ఉద్దేశం వచ్చేస్తుంది. సర్ప విషం నాలుక క్రింద. నాలుక పైననేమో తేనె, కిందనేమో విషం. అట్లా మరి. అందుకే సర్పం, సైతాను మన జీవితంలో బహు జాగ్రత్త తీసుకోవలసిన విషయం. మన జీవితంలో దాని నుండి తప్పించబడాలి, కాపాడబడాలి. అది మనకు అవసరం. దేవుడు పెట్టిన శిక్ష సర్పములు, తాపకరమైన సర్పములు ఇశ్రాయేళ్ల మధ్యలోనికి పంపాడు. వారి పరిస్థితిని దేవుడు వారికి ఆత్మీయంగా చూపెట్టడానికి ఆ పని చేశాడు. ఇప్పుడు అనేకులు ఆ సర్పాల చేత కాటువేయబడి చనిపోయారు కూడా. ఇప్పుడు మోషతో వారు ఇంకా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేయండి, ఈ సర్పములను దేవుడు తీసివేయాలి అని ప్రార్థన చెయ్యండి. అప్పుడు దేవుడు చెప్పిన మాట, నువ్వు ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని నిలబెట్టు. అప్పుడు ఎవరైనా ఈ సర్పము చేత కాటు చేయబడిన వారు ఎవరైనా ఉంటే ఆ సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చూస్తే చాలు, అప్పుడు వారు బాగైపోతారు. ఇవన్నీ మనకు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణానికి ఒక ఛాయ. సర్పమునకు దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇత్తడి అంటే తీర్పు. బలిపీఠం ఇత్తడితో చేయబడింది, కప్పబడింది. సాధారణంగా ఇత్తడి అంటే తీర్పు. దేవుడు సాతానుకు తీర్పు తీర్చేశాడు, శిక్ష విధించాడు అనేది ఒక గొప్ప ఆదరణ. ఎప్పటికో ఒకరోజు రెండోసారి వచ్చి సాతాను నరకములో కూడా వేస్తాడు. అది ప్రకటన గ్రంథంలో చదువుతాం. కానీ ఇప్పుడే సాతానుకు తీర్పు తీర్చేశాడు. ఆ మాట చదవండి.
యోహాను సువార్త 16:11. యోహాను సువార్త 16:11. ఆ, 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 ఆ. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక, లోకాధికారి అంటే సైతాన్ తీర్పు పొంది ఉన్నాడు. స్త్రీ సంతానము సాతాను యొక్క సంతానమును తల చితకగొట్టును. స్త్రీ సంతానము మడిమ మీద కొట్టబడును. కాబట్టి సాతానుకు దేవుడు తీర్పు తీర్చేశాడు. సాతాను క్రియలన్నిటినీ యేసు ప్రభు లయపరచాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణం ద్వారా మరణం యొక్క బలం గలవారిని నశింపజేశాడు. అట్లా మనం గుర్తు చేసుకోవాలి. సైతాను ఓడిపోయాడు, దేవుడు తీర్పు తీర్చాడు, వానికి శిక్ష పెట్టేశాడు. ఏదో కొంత సమయం వాడు నరకములో పోవడానికి, వానికి సమయం కొంచెమేనని ఉగ్రుడుగా పనిచేస్తున్నాడు. ఇంకా సమయం దగ్గరికి వచ్చే కొలది సాతాను ఇంకా ఉగ్రుడుగా పనిచేస్తాడు. అట్లా కూడా ఉంది. ఎంతైనా మనకు ఆదరణ, సాతానుకు దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇత్తడి సర్పం. యేసు ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు భూమి మీద నుండి సిలువ మీద మ్రాని మీద వ్రేలాడతీయబడి ఆయన వైపు ఎవరు చూస్తారో వారు రక్షణ పొంది నిత్య జీవం పొందేటట్టు ఇత్తడి సర్పాన్ని మోషే ఎత్తినట్లు యేసు ప్రభు ఎత్తబడ్డాడు. అది మనము పూర్తిగా అన్వయించుకోవాలి. ఇప్పుడు మనం ప్రభు వైపు చూడడమే, అది కూడా మనకొక గొప్ప మార్గం, ఏర్పాటు. సర్వలోక నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. అంతే కదా, నా వైపు చూచి రక్షణ పొందుడి. యెషయా 45:22. సరే, మనం ఎల్లప్పుడూ ఆయన వైపు చూడాలి. చూచే అభ్యాసం మంచిది. ఎవరు ఆయన వైపు చూస్తారో వారు, చదవండి 34 కీర్తనలు 5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపో. కాబట్టి ప్రభు వైపు చూడాలి. అదొక విశ్వాసంతో కూడిన అభ్యాసం. మనం అందరి వైపు చూస్తాం, లేకుంటే పొద్దునే మన ముఖమే చూసుకుంటాం, లేకుంటే శత్రువుని చూస్తాం, లేకుంటే అటు ఇటు పరిస్థితులను చూస్తాం. కానీ ప్రభు వైపు చూడాలి. యోహాను అపోస్తలుడు ప్రభువు వైపు చూడడానికి తరుణం పద్మాసు దీపములో ఉన్నప్పుడు భక్సింగ్ గారు చెప్పేవారు, వెనుక నుండి స్వరం వచ్చింది. అంటే యోహాను తప్పు వైపు చూస్తున్నాడు. అందుకే ప్రభు మాట్లాడినప్పుడు వెనుకకు తిరగవలసి వచ్చింది. స్వరం ఎక్కడి నుండి వచ్చింది? వెనుక వైపు నుండి వచ్చింది. అంటే తాను తప్పు వైపు చూస్తున్నాడు అన్నమాట.
తిరగవలసి వచ్చింది. అందుకే ప్రభు వైపు చూచేది ఎల్లప్పుడూ మనం అభ్యసించవలసిన ఒక తీర్మానం. యేసు వైపు చూచుచు, చెప్పండి, యేసు వైపు చూచు ఓపికతో మన పందెంలో పరిగెత్తుతాం. ఓపికతో మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడు. యోహాను కూడా చెప్తాడు తన పత్రికలో, మేము చూచిన దాన్ని, చదవండి ఆ మాట చదవండి. 1 యోహాను 1:1 అంతేనా? చదవండి. జీవవాక్యమును గూర్చినది ఏది ఉండెనో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఎంత గొప్ప అనుభవంతో రాశాడు. ప్రభువును చూడడం, ప్రభువును తాకడం, ప్రభువును అనుభవించడం ఒక విధంగా మన జీవితంలో ఎడతెగని అభ్యాసంగా ఉండాలి. ఇంకా దాన్నే మనం పంచుకోవాలి. ఒక విధంగా మనం వాక్యం ఇతరులకు చెప్పేదంతా కూడా మనకు అనుభవపూర్వకంగా ఉండాలి. పౌలు ఒక చోట అంటాడు, నేను అనుభవపూర్వకంగా ఎరగని దాన్ని వేరే వాళ్ళను ప్రకటించడానికి తెగింపను. ఎవరైనా రెఫరెన్స్ చెప్తారా? రోమా చివరిలో ఉంటుంది అనుకోండి. రోమా పత్రికలో చివరిలో ఉంటుంది. ఎంత గొప్ప తీర్మానం చేశాడో చూడండి పౌలు అపోస్తలుడు. దొరికిందా? అది కాదమ్మా, నాకు అనుభవపూర్వకము కానిది ఇతరులకు ప్రకటించడానికి నేను తెగింపను. అంటే ధైర్యం ఉండదు నాకు. నేను వేరే వాళ్ళకి ఏదన్నా ప్రకటించాలంటే నేను అది మొదట అనుభవించిన తర్వాతనే ప్రకటిస్తాను. దొరికిందా? 15 ఆంటీ ఏదో చెప్తుంది చూడు. 15:19 గట్టిగా చదవండి. ఎలాగనగా వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేన్ని గూర్చి తెగింపను. ఎన్న వచనం? 15:19 మాట్లాడ తెగింపను, దేన్ని గూర్చియో మరి దేన్ని గూర్చియో నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని. చూడండి, అది ఒక మంచి తీర్మానం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రభు వైపు చూడడం, ప్రభువును అనుభవపూర్వకంగా అనుభవించి మేలు
విశ్వాసముతో చూడడం. మన ప్రయత్నాలు కాదు, కేవలం విశ్వాసమే, ఆయన సహాయమే, ఆయన దయనే, ఆయన ప్రసన్నతనే. అది మనకు ధన్యత. ఇంకెవరి వైపు చూడకుండా ఉండడం కూడా ఒక మంచి అభ్యాసం. ప్రభు వైపు మాత్రం నిరీక్షణ ఉంచి జీవించడం. ఒక విధంగా అలాంటి పరీక్ష కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎవరి సహాయానికి ఉండరు, ఇంకా ఎవరి వైపు చూడడానికి కూడా ఉండదు, ఎలాంటి సాధ్యత కూడా ఉండదు. ప్రభు ఒక్కడే మనకు ఆశ్రయం. పూర్తిగా నిస్సహాయ స్థితిలో కూడా ప్రభు వైపు చూడడం. అలాంటి పరీక్షలో నుండి పోవాలంటే మనకి ఇష్టం ఉండదు. మనం ఏదన్నా చేయాలంటే 10 మంది మన చుట్టూ ఉండాలి. గంట కొట్టంగానే బ్రేక్ఫాస్ట్ రావాలి. ఏమంటారు రాజరత్నం గారు? సరే, ఏమైనా కొన్ని అనుకూలతలు మనకున్నా ఒక విధమైన ప్రభు వైపు చూచే ఆ విశ్వాసము, ఆ ధన్యత ఒక గొప్ప అభ్యాసం. యేసు ప్రభువారి వైపు చూడడం. ఇత్తడి సర్పం వైపు ఇశ్రాయేలు చూచి స్వస్థత పొందిన లాంటి అనుభవం మనకు కూడా ఉండాలి. తర్వాత సంఖ్యాకాండం 21:17 ఎవరన్నా చదవండి. 17. అప్పుడు ఇశ్రాయేలీయులు పాట పాడి చాలా కాలం తర్వాత పాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు పాడారు? 14వ అధ్యాయంలో ఒక పాట పాడారు. మనం కూడా ఇప్పుడు పాట పాడట్లే, పరిస్థితిని బట్టి. సరే, ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు సనుగుతూ వచ్చినట్టు చదువుతున్నాం, కానీ ఇప్పుడొత్త పాట పాడారబ్బా, గొప్ప సంగతి. ఏం పాడారు? బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రొవిరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రొవిరి. కాబట్టి బావి త్రొవ్వారు, నీళ్ళు వచ్చినాయి, దేవుడు నీళ్ళు ఇస్తానన్నాడు. అప్పుడు పాట పాడారు. ఒక విధంగా పాట పాడడం కూడా ఒక గొప్ప అనుభవం, సంతోషం. నూతన గీతం. దావీదు మాటలో చెప్పాలంటే, దేవుడు నా నోట కొత్త పాట. దేవుని ఘనపరిచేది ఎల్లప్పుడూ మన కర్తవ్యం, అది మన రుణం. ఒక విధంగా అది మనకు విజయం, అది శత్రువుకు అపజయం. ఒక విధంగా యెహోషాఫాతు సైన్యంలో ముందు వరుసలో ఎవరిని పెట్టాడు? పాట పాడే వాళ్ళని పెట్టాడు. ఒక విధంగా వాయిద్యాలు వాయించే వారిని పెట్టాడు, కంజర కొట్టేవాళ్ళని. యుద్ధములో కంజర కొట్టేవాళ్ళని, డోలకు కొట్టేవారిని, హార్మోనియం వేసేవాళ్ళని ముందు పెడితే ఇంకా హార్మోనియం ఏం కావాలో, కంజర ఏం కావాలా? కానీ ఆయన విశ్వాసం ముందు వరుసలో పాట పాడే వాళ్ళని పెట్టాడు. సైన్యములో వాళ్ళు పాట మొదలు పెట్టగానే శత్రువులు ఒక్కరినొక్కరు చంపుకొని వాళ్ళే హతమయ్యారు. ఒక విధంగా మనం ఇలా కూడా అనుకోవచ్చు, మనకు విశ్వాసం అంతగా లేకపోతే మనం పాట పాడలేము. ఏదో అందరు పాడుతున్నారని పాడతాం. అంత కృతజ్ఞతగా, అంత హృదయపూర్తిగా దేవుణ్ణి స్తుతించేటట్టు ఒక పాట పాడడం అంటే అదొక గొప్ప అభ్యాసం.
అది మనం ఎల్లప్పుడూ చేయాలి. కొంతమంది భక్తుల యొక్క జీవితంలో వారికి వచ్చిన మితిమించిన కష్టములో, దుఃఖములో, బాధలో కూడా వారు దేవుణ్ణి ఆరాధించాలి. దావీదు రాజు కూడా చెప్తాడు, నిత్యము నా నోట ఆయన స్తుతి కీర్తన ఉండును నిత్యము. అర్ధరాత్రి వేళ కూడా నేను లేచి దేవునికి స్తుతులు పాడుతాను. అర్ధరాత్రి వేళ దావీదు రాజు చెప్తాడు. ఇంకా 119వ కీర్తనలో దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఎన్ని చెప్తాడో. ఒక విధంగా దావీదు రాజు ఆ అభ్యాసం చేశాడు. ఎప్పుడు పాట పాడేవాడు, స్తుతి పాట. లేకపోతే ఒక మామూలు వ్యక్తి, గొర్రెల కాపరి ఇన్ని కీర్తనలు రాశాడంటే అద్భుతం కాదు? దాని అర్థం కూడా మనకు కొన్నిసార్లు పూర్తిగా తెలియదు, అన్ని మాటలు ఉన్నాయి. ఇప్పటికీ లోకమంతా దేవుని స్తుతించడానికి ఆధారంగా ఉన్న కీర్తనలు దావీదు కీర్తనలు. అంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు పాట పాడాడు, అంతే. పాట పాడితే దురాత్మ వెళ్ళిపోయింది. కొంతమంది పాటలు పాడితే దయ్యాలు వస్తాయి. ఏం పాట అబ్బా అది? దావీదు పాట పాడితే దయ్యాలు పోయినాయి. అంటే ఆ నిజమైన పాట, ఒక విధంగా దేవుణ్ణి గణపరిచే పాట, దేవుణ్ణి ప్రేమతో హెచ్చించిన పాట, హృదయపూర్తిగా పాడిన పాట. సైతానుకు అది తగదు, ఒకవేళ నిలువలేడు. అంత తీవ్రమైన గంభీరమైన పాట అది. నిజంగా దేవుని ఎవరైనా గణపరిస్తే, స్తుతిస్తే, దేవుని యందు ఎవరైనా సంతోషిస్తే దాని ప్రభావం ఎంతో గొప్పదిగా ఉంటుంది. మనం అలాగ ఉండాలి. ఒక విధంగా దేవుడు మనలను ఏర్పరచుకున్నది కూడా ఆయనకు శ్రేష్టమైన ఆరాధన చెల్లించేవారుగా మనం ఉండాలి. దూతల ఆరాధన కంటే పరిశుద్ధుల ఆరాధన ఇంకా శ్రేష్టమైనది, దేవునికి ప్రియమైనది. ఎందుకంటే దూతలు దేవుని ఏమని ఆరాధిస్తారు? దేవా, సృష్టికర్తవు, సర్వాధికారివి, పరిశుద్ధుడవు, బలవంతుడవు, సర్వజ్ఞానివి, ఎన్నో దేవుని గొప్పతనాన్ని వివరించవచ్చు. కానీ దేవా, మేము తప్పు చేసినా కూడా మా మీద కనికరం చూపెట్టినావయ్యా అని పాడలేరు. దూతలకు క్షమాపణ లేదు. తప్పు చేసిన దూతలందరూ నరకానికే. మానవులమైన మనం, పాపులమైన మనం యేసుప్రభు ద్వారా దేవుని కనికరం, కృపను ఇంత విస్తారంగా పొంది ఇప్పుడు మన లోపట ఎలాంటి అతిశయం లేకుండా, తిరుగుబాటు లేకుండా, దీనులుగా దేవుని యొక్క కృపను గూర్చి పూర్తిగా పాడడానికి మనకొక యోగ్యత దొరికింది. అది దేవునికి ఇష్టం. ఆయన కృపా మహదైశ్వర్యమునకు చెప్పండి కీర్తి కలుగునట్లు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అందుకే పరిశుద్ధుల యొక్క ఆరాధన శ్రేష్టమైన ఆరాధన, దూతల కంటే మించినది. సంఖ్యాకాండం 21:34. యెహోవా
మోషతో ఇట్లా అతనికి భయపడకము, నేను అతన్ని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నువ్వు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయదు. భయపడవద్దు. వానిని మీకు అప్పగించేశాను, దేశాన్ని కూడా అప్పగించేశాను. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన విజయం నమ్మి వారు భయపడకుండా ముందుకు సాగాలి. ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి ఇదే మార్గం. యెహోషువ, కాలేబు కూడా అదే చెప్పారు, భయపడకండి. వారు మనకు ఆహారమై ఉన్నారు, వారి బలము కొంచెమే. దేవుడు మన పక్షమున ఉన్నాడు. యెహోవా మన యందు సంతోషించిన ఎడల మనం ఆ దేశమును స్వాధీనపరచుకుందాం. ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మనకు విజయం ఇచ్చాడు. శత్రువు విజయం పొందలేరు. దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి మనం కూడా విశ్వాసముతో ముందుకు సాగాలి, భయపడకుండా. ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఆ సందర్భంలో మనల్ని ప్రేమించిన వారిని బట్టి మనం అత్యధిక విజయము పొందుచున్నాం. యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. ప్రభు మనలను అలాగ చేస్తాడు. ఆ మాట చదువుకుంటాం. 2 కొరింథీ 2:14. 2 కొరింథీ 2:14 అందరం కలిసి 2 కొరింథీ 2:14 చదవండి దయచేసి అందరూ. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం యేసు ప్రభువునందు మనకు అన్ని పరిస్థితుల్లో విజయోత్సవముతో మనలను ఊరేగిస్తాడు. నమ్మి ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి. ఇశ్రాయేలీయులు చేయవలసింది అంతే, మనం కూడా చేయవలసింది అంతే. దేవుడు మనకు సహాయపడునుగాక. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టండి, మార్చి చేయండి. చాలా దీర్ఘ ప్రార్థన చేయకండి, ఎందుకంటే చాలామంది పాలు పొందుతారు కదా. అంశం తేటగా అంశము, ఒక్కొక్క అంశం గురించి ప్రార్థన చేయండి. మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె సనగకుండా గొనుగకుండా ఉండాలి. మన్నా బాగలేదు అని చెప్పవద్దు, మన్నా చాలా బాగుంది అని చెప్పండి.